పరిశుద్ధ గ్రంథములో నుంచి రోమీయులు రాసినటువంటి పత్రిక మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే దానితో అందరూ కూడా ఒకసారి మనం చదువుకుందాం. ఈ అధ్యాయము మొత్తమును కూడా చదువుకొని మొదటి అధ్యాయమును మాత్రమే మనం ధ్యానిద్దాం. మొదటి వచనమును మాత్రమే మనం ధ్యానిద్దాం. ఈ అధ్యాయం అంతా కూడా మనము చదువుకుందాం. ఆ తర్వాత మొదటి వచనమును మాత్రమే ఈ సమయంలో జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని చూడాలి అని పరిశీలించాలని కోరుచున్నాం. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. శిలమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. తను తాను ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒకనికొకని విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటై తగిన రీతిగా తన్ను ఎంచుకోవాలని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానిలోనూ చెప్పుచున్నాను. 4-5 వచనాలు చదువుకుందాం. ఒక శరీరములో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటినీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. 6-7 వచనాలు మనం చదువుకుందాం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉన్నాం. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించవలను. 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని ఆశించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. 10వ వచనం. సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనికొకడు గొప్పగా ఎంచుకొనుడి. 11వ వచనం. ఆసక్తి విషయములో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. 12వ వచనం. నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. 13వ వచనం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచు ఉండుడి. 14వ వచనం. మిమ్మను హింసించు వారిని దీవించుడు గాని శపించవద్దు. 15వ వచనం. సంతోషించు వారితో సంతోషించుడి. 16వ వచనం. ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనసు కలిసి ఉండుడి. హెచ్చించు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. 17వ వచనం. కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు. మనుషులందరి దృష్టి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి.
18వ వచనం, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులలో సమాధానముగా ఉండుడి. 19వ వచనం, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వకడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. 20వ వచనం, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదు. 21వ వచనం, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. దేవుడు ఈ వాక్యమును ఈ దినమున మనకు అనుగ్రహించున్నాడు. పరిశుద్ధ గ్రంథములో నుంచి చదవబడిన ఈ వారములో మొదటి వచనము లేక 2 వచనాలు మనం ధ్యానించుకుందాం. ఇది క్రైస్తవులకు వ్రాయబడినటువంటి అధ్యాయముగా మనం చూస్తాం. క్రైస్తవులు అందరమును కూడా బాప్తిసం పొందిన వారం, సంఘములో చేర్చబడినటువంటి వారం. సంఘములో చేర్చబడిన మనం యొక్క జీవిత విధానం, ఒక సంఘము క్షేమాభివృద్ధిలో ఎలా ఉండాలి, సంఘములో ఉన్న ప్రియ సహోదరి సహోదరులు ఎలా జీవించాలి అని పరిశుద్ధాత్మని ద్వారా వ్రాయబడిన ఈ లేఖన భాగాన్ని అపోస్తలుడైన పౌలు వ్రాసి ఉన్నాడు. వ్రాయబడిన ఈ అధ్యాయములో మొదటి వచనము మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు, వాక్యము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. సేవ, అపోస్తలుడైన పౌలు రోమా పట్టణంలో సేవ ఈ పత్రిక వ్రాసు నేను చేస్తున్న సేవ ఇలాగా వ్రాయుట యుక్తమై ఉన్నది అని తెలియజేస్తున్నాడు. ఎలా యుక్తమైనది అంటే ఆయన చెప్తున్నాడు, మీరు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి, దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచు ఉన్నాను. నేను ప్రాధేయపడుతూ ఉన్నాను, మీరందరూ కూడా సజీవయాగముగా బ్రతుకుచున్నటువంటి మనము, ప్రాణముతో ఉన్నటువంటి మనము, ఈ దేహముతో ఉన్నటువంటి మనమందరము కూడా ఆత్మానుసారమైనటువంటి జీవితంలో సజీవయాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. అప్పుడే మన కుటుంబములు, అప్పుడే మన సంఘములు, అప్పుడే వ్యక్తిగతముగా మనమును కూడా దైవికమైన జీవితములో అభివృద్ధి చెందుతాం, ఆత్మానుసారముగా మనము చెందుతాం. ఇటు సత్య సువార్త ప్రభువైన యేసు క్రీస్తు వారు 4 సువార్తలలో సువార్తను ప్రకటించి ఆ తదుపరి ఆయన శిష్యులు అటు సువార్తను ప్రకటించు అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాసి మనకు తెలియజేస్తూ ఉన్నాడు, సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. సంఘము అనగా పిలువబడిన వారం, సంఘము అనగా ప్రత్యేకమైన జనాంగముగా ఏర్పరచబడిన వారం, సంఘము అనగా లోకములో నుంచి క్రీస్తులోనికి నడిపించబడినటువంటి వారం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుని అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచు ఉన్నాను. ఇటు సేవ మీకు యుక్తమై ఉన్నది. విధేయతతో మాట్లాడుచు ఉన్నాడు, విధేయతతో ఈ పత్రికను రాస్తున్నాడు. విధేయత కలిగిన మనస్సు, విశ్వాసము కలిగిన మనస్సు, విధేయతను చూపిస్తూ ఆయన తెలియజేస్తున్నాడు. నేను క్రీస్తుకు ఎలాగైతే లోబడి ఉన్నానో మీరును కూడా అలాగూ లోబడి ఉన్నది. నేను దేవుని పరిచర్య ఎలాగూ చేస్తూ ఉన్నానో మీరును కూడా అలాగ పరిచర్య చేయండి. నేను క్రీస్తుని ఎలాగూ ధరించుకొని ఉన్నానో అలాగనే మీరును కూడా క్రీస్తుని ధరించుకొని ఉన్నది. పౌలు తన యొక్క జీవితంలో ఆయన ప్రకటించిన సువార్త ఈ పత్రికలన్నీ కూడా మనం చదివినప్పుడు, తను జీవించిన కాలమును చూసినప్పుడు, తన వృద్ధాప్యములో ఉన్నప్పుడు తిమోతికి నీ కూడా హెచ్చరిక చేస్తూ, ఒకవేళ నువ్వేదైనా కూడా అసత్యములోనికి వెళ్ళి ఏదైనా అసత్యము ప్రకటిస్తావేమో తిమోతి, యవన సువార్తికుడివి,
ఎపిసి సంఘములో ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఆయన వ్రాయమైనటువంటి పత్రికను మనం చూస్తాం. తిమోతితో హెచ్చరిక చేస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా కూడా ఒక క్రమమైన రీతిలో కాకుండా సున్నతి వ్యవహారంలో కానీ లేక ధర్మశాస్త్రం కిందనే చట్టంలో కానీ ఎవరైనా కూడా అలాంటి యొక్క విధానాలు ఏదైనా కూడా సంఘంలోనికి తెస్తారేమో జాగ్రత్త సుమి, నీవు సత్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నావని వృద్ధాప్యములో పౌలు తిమోతి పత్రికను మనం చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగనే రోమా సంఘానికి తెలియచేస్తున్నాడు. నా సహోదరులారా అన్నమాట సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ వాక్య భాగంలో మరొక మాటను మనం జాగ్రత్తగా గమనించుకుందాం. ఇదే రోమిలు రాసిన పత్రిక 15వ అధ్యాయం 30వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుకుందాం. 30వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుందాం. 30 నుంచి 32 వచనాలు జాగ్రత్తగా మనం చదువుకుందాం. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తము వలన సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి ప్రార్థన చేయుటయందు ఆసక్తి కలిగి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మను బతిమాలుకొనుచు ఉన్నాను. 15వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ యూదాలో ఉన్నటువంటి అవిధేయుల చేతులలో నుండి తప్పించబడ్డాను. యెరూషలేములో అవిధేయత కలిగిన వారి చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య ఇక్కడ చేస్తున్నాను. ఎక్కడ చేస్తున్నాడట? రోమాలో చేస్తున్నాను. కాబట్టి సహోదరులారా, నేను యూదయలో ఉన్న అవిధేయుల చేతుల నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగినట్లు నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మను బతిమాలుకొనుచు ఉన్నాను. ఒక సేవకుడు తనక జీవితమంతా కూడా క్రీస్తులో ఆయన జీవించచ్చు. ఆయన తెలియచేస్తున్నాడు రోమా పత్రిక ద్వారా రోమా సంఘానికి, నేను యూదాలో అవిధేయుల చేతుల నుండి నేను తప్పింపబడ్డాను. ఈ సువార్త నేను అక్కడ ప్రకటించాలనుకున్నాను. నేను మీ వద్దకు వచ్చి మీతో విశ్రాంతి పొంది మీరు నా కొరకు ప్రార్థన చేయు దేవునికి ప్రార్థన చేయటందు నాతో కలిసి పోరాడవలను. మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. మనమందరం కలిసి సువార్తను ప్రకటిద్దాం. మనమందరం కలిసి ఆత్మీకంగా ఉన్న విశ్వాసాలను బలపరుద్దాం. ఇది మన కోరిక, ఇది నా ఆశ అని పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట అంటున్నాడు? మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనము జాగ్రత్తగా గమనించుకుందాం. క్రీస్తునందు ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో చేరిన మనము వాక్యాలను పరిశీలన చేసుకుంటూ మన హృదయాలను పరిశీలన చేసుకుంటూ పౌలు ఎలాగైతే సంఘములో ఆయన హెచ్చరిక చేస్తూ విశ్వాసులను బలపరుస్తూ అవిశ్వాసులైన వారిని విశ్వాసంలో నడిపించబడుచు అవిధేయులైన వారిని విధేయులుగా ప్రభువులో నడిపించుచు సేవ చేస్తున్నాడు. ఒకసారి చూద్దాం ఎందుకు ఈ మాటలు అంటున్నాడో. కొరింథీ సంఘములో హెచ్చరిక చేసి ఉన్నాడు. కొరింథీ పత్రికలో మనం చూస్తాం 1వ అధ్యాయము 10వ వచనములో, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన
యేసు క్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచు ఉన్నాను. ప్రతి చోట సహోదరులారా అని అంటూ, అలాగనే చివరిలో వినయముతో విధేయతతో తెలియచేస్తూ ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనము చదవబడిన ప్రతి వచనాన్ని మనం చూస్తున్నాం. మొదటగా సహోదరులు అని తెలియచేయటంతో సంఘానికి, క్రైస్తవులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, లేక ఈ వాక్యమును అందిస్తూ ఉన్నాడని మనం తెలుసుకుందాం. ఆ తర్వాత ఎలాగా వారికి వాక్యాన్ని అందిస్తున్నాడంటే విధేయతతో అందిస్తున్నాడు, బతిమాలుచు ఉన్నాడు. ఇది క్రైస్తవ జీవిత లక్షణము. ఇది క్రైస్తవ జీవితంలో ఉండవలసినటువంటి లక్షణాలు, గుణగణాలు. మనమందరం కూడా క్రీస్తుకు లోబడి జీవించాలి. మనమందరం కూడా సర్వ సృష్టికర్తైన దేవునికి లోబడి జీవించాలి. మనము సంఘములకు లోబడి జీవించాలి. అప్పుడే ఆత్మీకంగా దినదినమును కూడా మనము క్షేమాభివృద్ధిలో నడుస్తాం. ఆత్మీకంగా సంఘము క్షేమాభివృద్ధిలో ముందుకు కొనసాగుతూ ఉంది. ఆత్మీకంగా మన కుటుంబము ముందుకి నడవబడుతూ ఉంది. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి వినుచున్నటువంటి ఈ వాక్య భాగములన్నీ కూడా నన్ను నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను, సంఘానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఒకవేళ నేను పౌలు వలె అటు సువార్తను ప్రకటించలేకపోతున్నానేమో, ఒకవేళ కొన్ని చోట్ల అలాగా అవమానములు కలిగినప్పుడు వారిని శపిస్తున్నానేమో, ఒకవేళ ఎవరైనా ఏదైనా నన్ను దూషించినప్పుడు మరలా తిరిగి ప్రతి దూషణ నేనేమైనా చేస్తున్నానేమో, ఇది కూడా నాకు హెచ్చరిక. ఈ వాక్యము కూడా సువార్తను ప్రకటిస్తున్నటువంటి నాకు కూడా హెచ్చరిక. వాక్యమును వినుచున్న మీ అందరికీ కూడా హెచ్చరిక కాదు, కానీ విధేయతతో ఆయన సువార్తను వినే విధానమును ఆయన మనకు తెలియజేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, మన మనస్సులను మార్చుకొని, మన హృదయాలను మార్చుకొని, విశ్వాసపూర్తమైన జీవితంతో మనము క్రీస్తులో నడిచినట్లయితే, ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం వెతికిన వారమైనట్లయితే, పౌలు ఎలాగైతే రోమా సంఘములో బ్రతమాలుచున్నాడో, యోదయ పట్టణములో ప్రకటించవలసిన సువార్తన, ఇదిగో అవిధేయుల చేతిలో నుంచి నేను తప్పింపబడి నేను మీ వద్దకు వచ్చి విశ్రాంతి పొంది ప్రార్థనాపూర్వకంగా మనమందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. మీ దగ్గర సంతోషంతో నేను సువార్తను ప్రకటించాలని 20 పత్రికను మనం చేస్తాం. వారికి ఉన్న సహవాసం, వారికి ఉన్న బాంధవ్యం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, కొరింథీ సంఘములో ఇలాగ జరిగింది. కొరింథీ సంఘములో ఏమని జరిగింది? ఆయన అంటున్నాడు, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో ఉండవలెనను, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఈ సమయంలో విధేయతతో దేవుని వాక్యమును మీకు నేను అందిస్తూ ఉన్నాను. అలాగా పౌలు సంఘాలకు అందించున్నాడు. నా జీవిత అనుభవంలో, నేను జీవించిన జీవిత కాలంలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్తను ఏదైనా అలసిపోయి ప్రకటించలేకపోవచ్చేమో, కానీ సమయం దొరికిన కొలది కుటుంబములను, సమయం దొరికినది రక్షణ సువార్తను ప్రకటించడానికి అనేక గ్రామాలు తిరిగినటువంటి సందర్భాలను నాకు గుర్తొస్తున్నాయి. నిజమే, సహోదరులమైన మనము, సహోదరులైనటువంటి మీరు, మనమందరం కూడా క్రీస్తు రక్తము చేత కడుగబడిన మనమందరం కూడా ఒక సంఘముగా కూడుకొని ఏక మనసుతో ఏక తాత్పర్యంతో మనం ఉండాల్సి ఉంటే, ఇక్కడ వారిలో కక్షలు గలవని నేను మీకు తెలియజేస్తున్నాను. కొన్ని విషయాలు నాకు తెలిసినవి అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచు ఉన్నాను. ఇది నా తాత్పర్యం. మీరందరూ ఒక మనసుతో ఉండాలి, ఒక మనసుతో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరొక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 20 వచనాన్ని చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 20 వచనాన్ని మనం చదువుకుందాం. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలుకొనుచు ఉన్నాం.
సంఘాలలో కలతలు కలుగుతూ ఉన్నవి. క్రీస్తు మొదటి శతాబ్దంలోనే ఈ సమస్యలు ఎదురవుతూ ఉన్నవి. ఈ మాటలు వినుచున్నటువంటి మనము, చెప్తున్నటువంటి నేను, ఏ విధముగా పౌలు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తు రాయబారులమై, వీఆర్ ది మెసెంజర్స్, క్రీస్తు ద్వారా రాయబారులమై ఉన్నాం, సమాచారం అందిస్తున్నాం. గలతీ సంఘములో ఇలాగా ఉంది, కొరింథీ సంఘములో ఇలాగా ఉన్నారు, ఎఫెసు సంఘములో ఇలాగా ఉన్నారు. నేను ఏ ప్రాంతానికి వచ్చినా, ఏ స్థలానికి వచ్చినా ఈ సమాచారం, క్రీస్తు సమాచారాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా అనేక మందికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననమును, మరణమును, సమాధిని, పునరుద్ధానమును గ్రహించలేని స్థితిలో ఉన్నారు. వారు ఇంకా పాత నిబంధన ప్రకారముగా ధర్మశాస్త్రం కిందనే ఉన్నారు. కాబట్టి క్రీస్తు ద్వారా మేము రాయబారులం, మేము మీకు సువార్తను ప్రకటిస్తున్నాం. ఎందుకంటే దేవుడు మా ద్వారా వేడుకుంటున్నాడు. మేము క్రీస్తు ద్వారా రాయబారులమై ఉన్నాం. క్రీస్తుతో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలుకుంటున్నాం. దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలుకుంటున్నాను. ఆదివారం వస్తే నాకు ఒక పెయిన్, నొప్పి, అనుకూలమైన సమయంలో వెళ్ళాలని, ఇంకా సంఘంలో ఒకవేళ రాకపోతే వారి కొరకు ప్రార్థన చేయాలని, ఇంకా ఒకవేళ గతించిన వారంలో రాలేని వారు ఈ వారంలో వస్తే బాగుండును అని ఆలోచన, తపన. ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఎన్నడూ కూడా ఆరాధనను, క్రీస్తుని విడిచిపెట్టి, సంఘమును విడిచిపెట్టి, మన సొంత క్రియలు, మన సొంత కార్యక్రమాలు ఇవి ప్రాముఖ్యము అనుకొని క్రీస్తుని విసర్జించినట్లయితే, సంఘమును విసర్జించినట్లయితే, దేవుని వాక్యమును విసర్జించినట్లయితే మనము దూషింపబడిన వారం అవుతాం, లేక క్రీస్తు పక్షమున లేని వారమై ఉంటాం. క్రీస్తు సంఘము కొరకు, మన కొరకు ఆయన ప్రాణమును అర్పించినాడు. క్రీస్తు మన కొరకును ప్రాణమును అర్పించినాడు. ఆయన పరలోకంలో నుండి దిగి వచ్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తు పరలోకములో నుండి దిగి వచ్చుట అంటే అంత సులభం అనుకుంటున్నారా మీరు? మన కనిగిరి నుంచి మరొక గ్రామానికి వెళ్ళాలన్నా, మరొక పట్టణానికి వెళ్ళాలన్నా సులభం కావచ్చు, మరొక ప్రాంతానికి వెళ్ళటానికి సులభం కావచ్చు. కానీ మహిమగలిగిన మహోన్నతుడైన క్రీస్తు, పరలోకమునందున్న క్రీస్తు, లోకములున్న సర్వజనులను రక్షించుటకు ఆయన శరీరమును దాల్చుకొని మనిషి కుమారునిగా లోకములో జన్మించి మన పాపములను, మన శాపములను ఆయన భుజం మీద వేసుకొని సిలువ మ్రాణి మీద ఆయన ప్రాణమును అర్పించి, తండ్రి వీరేమి చేయుచు ఉన్నారో, తండ్రి వీరేమి చేయుచు ఉన్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని అడిగే మనస్సు, అడిగే హృదయం, అట్టి త్యాగపూరితమైన జీవితం కలిగి ఉంట అంత సులభం అనుకుంటున్నారా? అంత సులభం అనుకుంటున్నారా? చాలాసార్లు మనం చదివినప్పుడు, ఆదికాండ మొదటి వచనంలో చదివినప్పుడు, ఆ దేవుడు భూమి ఆకాశం సృష్టించిన, అంటే ఈ భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టిలో ఏముంది? ఏముంది సృష్టిలో? అంత సులభంగా చదువుతాం కదా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనుష్య కుమారునిగా ఆయన శరీరమును దాల్చినాడని సులభంగా చదువుతాం కదా. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణముగా అని ఎంత సులభంగా చదువుతాం కదా. యేసుక్రీస్తు శిలువ మీద మరణం పొందినాడని ఎంత సంతోషంగా మాట్లాడుకుంటాం కదా. నా పాపముల కొరకును నా ప్రభువైన యేసుక్రీస్తు, నా సంఘము కొరకు నా ప్రభువైన యేసుక్రీస్తు, మనందరి కొరకును ఆయన మరణమును పొందినాడు. యూదుడని, గ్రీసు దేశస్థుడని
ఆయనకు ఏ భేదమును కూడా లేదు. సర్వలోకములో ఉన్న సర్వజనులు రక్షణ పొందాలని వాంఛ, కోరిక. ఆయన అందరిని కూడా రక్షించాలని ఆయన ప్రాణమును శిలువ మ్రాను మీద పెట్టినాడు. ఈ సమయంలో నీవు నేను మన జీవితాలు మన ప్రభు కొరకు ఎంతవరకు సమర్పించుకున్నాం? అదే కదా మొదటి వచనంలో నేను చదివిన మాట. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రికని మనం చూసుకుందాం. 12వ అధ్యాయంలో ఒకసారి మనం చదువుకుందాం 1వ వచనాన్ని. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమై ఉన్నది. మరొక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 2వ కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమునైన నివాసము పరలోకమునందు మనకు ఉన్నదని ఎరుగుదము. భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోవును. ఒక దినమున ఈ లోకము నశించిపోవును. ఒక దినమున భూమి ఆకాశము లయమైపోవును. ఇది సహజం. పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ నివాసములో మనం ఉన్నాం. ఒకరోజు మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తాం. ఇవి దేవుడు సృష్టించిన చేతి పనులు. అయితే దేవుని చేత కట్టబడినదియు నిత్యమునైన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగదము. నిత్య నివాసము పరలోకము మనకు అని తెలియజేస్తున్నాడు. నిత్య నివాసము మనకు పరలోకమునందు ఉన్నది. దేవునితో ఉంటాము. అది ఎరగాలి, అది తెలుసుకోవాలి అని పరిశుద్ధ గ్రంథములో 2వ కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఈ దేహము ఈ నివాసము శిథిలమైపోతుందని చెప్తున్నాడు? బహుశా వారు అవిధేయత ఉన్నారేమో, బహుశా వారు అవిశ్వాసంతో ఉన్నారేమో, లేక క్రీస్తుని ఎరుగక వారు దేవునిని దూషిస్తున్నారేమో, నాకైతే తెలియదు. కానీ కొంచెం కఠినమైన మాట, ఈ నివాసము శిథిలమైపోవును, ఈ గుడారము శిథిలమైపోవును. గుడారము అంటే లోకం అనుకుందామా, లేక శరీరం అనుకుందామా? ఈ గుడారము ఈ నివాసము శిథిలమైపోవును అంటున్నాడు. బహుశా భౌతికంగా మనం ఆలోచన చేస్తే లోకమంతా కూడా శిథిలమైపోవచ్చు. అలాగనే ఈ దేహము, ఈ సౌందర్యమైనటువంటి ఈ దేహం, పైకి బాగున్నాం, ఈ దేహము లోపల ఉన్నటువంటి భాగాలను విడిగా మనం చూడగలుగుతామా? చూడలేము. వీటన్నిటికీ కూడా ఈ శరీరాన్ని కప్పి ఒక రూపాన్ని మానవునికి ఇచ్చి, ఈ మానవులుగా మనమంతరం కూడా సౌందర్య రూపములో సంతోషముగా లోకమంతా చూడటానికి ఈ కన్ను ఎంత విలువైనదంటారు? ఎంత విలువైనదంటారు ఈ కన్ను? ఒక క్షణంలో ఒక ఆలోచన నీ బ్రెయిన్కు తట్టినప్పుడు ఎంత షార్ప్ కలిగి ఉంటుంది అది. ఎన్ని కంప్యూటర్లు పెడితే అది మనకు అంత షార్ప్నెస్ వస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు విలువైనటువంటి మనిషిగా ఆయన మనల్ని సృష్టించినాడు. ఆదాముని అవ్వని విలువైనటువంటి స్త్రీ పురుషునిగా సృష్టించి ఆయన చేతులతో నిర్మించి, మీరు ఫలించి అభివృద్ధి చెందుడి అని ఆదాముతో సృష్టికర్త అయిన దేవుడు అన్నప్పుడు వారు ఎంత సంతోషించుంటారు, ఎంత ఆనందించుంటారు. కనుక దేవుని మాటలు వినిచినటువంటి మనము
శాశ్వతమైనటువంటి నిత్య నివాసము దేవునితో ఉన్నదని మనం గ్రహించాలి. మరొక వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుందాం. ఇదే 12వ అధ్యాయంలో 4వ వచనాన్ని ఒక్కసారి గమనించుకుందామా. 12వ అధ్యాయము 4వ వచనాన్ని క్షమించండి, 2వ అధ్యాయం 4వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనము చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని అనుగ్రహించిన మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుచుందువా. మరల చదువుతాను ఈ వచనాన్ని. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుచుందువా. ఎందుకు 2వ అధ్యాయములు ఈ మాటను రోమా సంఘానికి తెలియజేస్తున్నాడు? మారు మనసు పొందే విధానములు లేరేమో, లేక దేవుని యొక్క ప్రేరేపణ మనము కలిగి ఉన్నామని ఎరుగకపోతున్నారేమో. ఆయన అనుగ్రహించేటటువంటి ఐశ్వర్యమును, ఆయన అనుగ్రహించే సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుచున్నారు. మనము కూడా నేటి దినాలలో కూడా క్రీస్తు సహనమును లేక క్రైస్తవ జీవితంలో మనం కలిగి ఉండాలని కోరుతున్నారు. వారు ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు, అంటే తిరస్కరిస్తున్నారు, వద్దంటున్నారు. కాబట్టి సహనము దీర్ఘశాంతము ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన ప్రేరేపణ కలుగు చేస్తున్నాడు మన కుటుంబాలు, మనకు పరిశుద్ధాత్మ ద్వారా మనం కలిగి ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో అందించే ఈ వచనములన్నీ కూడా రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనానికి సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏమని మాట్లాడినాడో అన్న విషయాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ ఈ మాటలు మనం చూసినప్పుడు 2వ అధ్యాయంలో దీర్ఘశాంతమును తృణీకరించుతున్నావా, సహనమును తృణీకరించుచున్నావా, ఆయన అనుగ్రహించే ఐశ్వర్యం తృణీకరించుచున్నావా ప్రశ్నిస్తున్నాడు ఆయన. ఒకవేళ సంఘములో అలాగా తృణీకరించువారముగా మనం ఉన్నట్టయితే ఆయన అంటున్నాడు మారు మనసును పొందమంటున్నాడు. అలాగా తృణీకరించువారమైతే నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయం అని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమూల మనలను ఆవరించునగా మనం ఎలా తప్పించుకుందాము అని అడుగుచున్నాడు. ఈ ప్రశ్నలకు సమాధానము సంఘము మనం తెలియచేసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మరొక వచనాన్ని మనము చదువుకుందాం. పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు చదువుకుందాం. ఈ వచనమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి పిలుపు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మొదటి వచనము చదువుకుందాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల, 2వ వచనాన్ని చదువుకోండి. మీరు ఏక మనస్సులగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారముగా ఉండి ఒకదాని యందే మనసు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. 3వ వచనం చదువుకుందాం. కక్ష చేతనైనను వృధాశ్యము చేతనైనను ఏమియూ చేయక వినయమైన మనసు గలవారే ఒకనికొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుచు. 4వ వచనాన్ని చదువుకుందాం. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఈ 5 వచనాలలో పిలుపు సంఘానికి తెలియచేస్తూ
ఆయన అందించిన సందేశం, వ్రాయబడిన ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉన్నది. క్రీస్తు ఏ మనసు కలిగి ఉన్నాడో ఆ మనసును మీరు కలిగి ఉన్నది. ఇది గొప్ప జీవితం అంటున్నాడు. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అది సంఘ కార్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సంఘము అనగా దేవుని కుటుంబము, దేవుని ఇల్లు అయి ఉన్నది, ప్రభు మందిరం అయి ఉన్నది. ఆయన మనకు తెలియజేస్తున్నాడు, మీలో ప్రతివాడు నాకు ఈరోజు నాకు ఈ పని ఉంది, లేక నాకు ఈరోజు ఈ పని ఉందని మన సొంత పనులను మనగా ఎలాగా చేసుకుంటామో ఆయన అంటున్నాడు, అవే కాదు నా పని కూడా మీరు చేయాలా, నా పని మీరు చేయాలా అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా 3వ వచనంలో మనం చూసేమంటున్నాడు, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. యోగ్యత వ్యర్థమైనది చేయక వినయమైన మనసుతో, కక్షతో కాక యోగ్యముగా మనం ఒకరిమి తగ్గింపు కలిగిన వారముగా ఉండాలి. యోగ్యత కలిగిన వారముగా, యోగ్యత కలిగిన వారముగా. ఆ యోగ్యత నీకు నాకు లేకపోతే, ఆ జీవితము నీకు నాకు లేకపోతే ప్రార్థనకు వచ్చి కూడా ప్రయోజనం ఏమీ కూడా ఉండదు. ప్రతిఫలం ఉండదు. అది ప్రతిఫలం ఉండదు. 2వ వచనంలో చూసుకుందాం. మీరు ఏక మనస్సగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒకదాని యందే మనసు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయడి. నేను క్రీస్తు దాసుడను కనుక నా యందు మీరు సంతోషముగా ఉండాలంటే మీరును కూడా ప్రభువులో ఫలించాలి, సంఘములో ఫలించాలి. ఆత్మీయ జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. ఈ వాక్యం ద్వారా నన్ను నేను పరిశీలించుకుంటున్నాను. ఒకవేళ నేను ఏమైనాను కూడా యోగ్యత లేని వాడిగా ఉన్నానేమో, యోగ్యత కలిగే జీవితము ఉండాలి అని, అర్హత లేని జీవితము ఒకవేళ మనం ఏమైనా కలిగి ఉన్నామో అటు అర్హత జీవితాన్ని కలిగి పొందాలని ఈ సమయంలో స్థానిక సంఘానికి తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మొదటి వచనంలో ఫిలిప్పీ పత్రికలో కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడలాట ఏక మనసుతో ఉండాలని హెచ్చరిక చేస్తున్నాడు. సహవాసం కలిగి ఉండాలని హెచ్చరిక చేస్తున్నాడు. కనుక సంఘము అలాగా ఉండకపోతే, ఒకవేళ మన సంఘములో ఉన్న యవన బిడ్డలను ఒకవేళ ప్రేమే కావచ్చు, సుకుమారే కావచ్చు, విజయే కావచ్చు, ప్రిన్సే కావచ్చు, వారిని సంఘములో నుంచి మనం కొన్ని ప్రాంతాలకు పంపించే రీతిలో, సువార్తను ప్రకటించే రీతిలో అభివృద్ధి చెందే వారముగా ఉండాలి. తిన్నామా, తాగామా, పరుండామా అంటే కుదరదు. మన యొక్క పనులన్నీ కూడా ఎక్కువగా నేను ఆలోచన చేస్తుంది, లేక నేను చూస్తున్న కుటుంబాలలో 90% పని చేయకుండా కొన్ని కుటుంబాలలో మనం చూస్తున్నాం. తల్లిదండ్రులకు వ్యతిరేకముగా తిరిగి కొన్ని కుటుంబాలలో మనం చూస్తున్నాం. చాలా క్లిష్ట పరిస్థితులలో ఉంటున్నారు. మనమే దేవుని పక్షమున ఉంటే, మన కుటుంబమే దేవుని పక్షాన ఉంటే, మన సంఘమే దేవుని పక్షాన ఉంటే దేవుడు నీకు కాపుదలగా ఉంటాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, హెచ్చరిక అంటున్నాడు. నన్ను హెచ్చరిస్తున్నాడు పౌలు, నన్ను హెచ్చరిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు, నన్ను హెచ్చరిస్తున్నాడు దేవుడు, నన్ను హెచ్చరిస్తున్నాడు క్రీస్తు. ఈ సమయంలో ఈ మాటల ద్వారా మనమందరము కూడా హెచ్చరిక చేయబడిన వారముగా ఉండాలి. క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, కొన్ని మార్లు నా వాక్యము లేక నేను చెప్పే మాటలు మీకు కోపం రావచ్చేమో, నా హెచ్చరిక కొన్ని మార్లు మిమ్మల్ని బాధ పెట్టి ఉండవచ్చునేమో, నా హెచ్చరిక కొన్ని మార్లు మిమ్మల్ని దుఃఖం కలిగి ఉండవచ్చునేమో, కానీ ఈ హెచ్చరిక క్రీస్తును బట్టి ప్రేమ వలన హెచ్చరిక చేస్తున్నా.
మీరు ఇలా ఉండాలి అని కొన్నిసార్లు కఠినమైనటువంటి ఆ నిర్ణయాలు పౌలు కూడా తీసుకున్నాడు, మాట్లాడినాడు. అలాగే ఆయా సందర్భాలు బట్టి సంఘంలో కూడా మనము కొన్ని నిర్ణయాలు మనము తీసుకోవాల్సిన అవసరత ఉన్నది. చివరిగా ఒక వచనాన్ని చెప్పి ఆరాధనలోనికి వెళదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం. జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని గమనించుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానములో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. మీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుచుందురు. ఇక్కడ మరలా తిరిగి 1000 సంవత్సరాల పరిపాలన ఉందనా అని తెలియజేస్తున్నాడా, లేక జరిగిన దానిలోని గురించి మాట్లాడుతూ ఉన్నాడా? మొదటి పునరుత్థానములో పాలు పొందగలుగుతాం, ధన్యులము పరిశుద్ధులమై ఉంటాము. రెండవ మరణమునకు అధికారం లేదు. ఇంకా ఈ లోకాన్ని జయించిన మనకు రెండవ మరణం ఆత్మ సంబంధమైన దాంట్లో ఇంకా చీకటి లేక అపవాది లేక ఎడమ ప్రక్క అనే ఆలోచన ఉండదు. ఇంకా ఈయన మాట్లాడుతున్నాడు, మొదటి పునరుత్థానములో పాలు గలవారు ధన్యులు పరిశుద్ధులై ఉందురు. ఇది ఆయన కోరుతున్నాడు. చివరిలో దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరముల రాజ్యములను చేయుదురు. 1000 సంవత్సరములు పరిపాలన అనేటటువంటిది ఉప అలంకరణగాను పాత నిబంధన గ్రంథమునందు పరిపాలన ఉన్నటువంటి విషయాలను తెలియజేస్తూ ఒక దినము 1000 సంవత్సరం వలె ఉన్నది అని ఉప అలంకరణగా క్రీస్తు మందిరములో మనం ఉన్నట్లయితే ఒక దినము ఆయన ఎడల ఉన్న ఎడల ఆయనలో మనము 1000 దినములు గడిపినటువంటి వారం అన్నట్టుగా ఉప అలంకరణతో రాజ్య పరిపాలన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం మనకి ఇలాగ తెలియజేస్తుంది. 6 దినములలో సమస్తమును సృష్టించిన దేవుడు, 6 దినములలో సమస్తమును సృష్టించిన దేవుడు 1000 సంవత్సరములు ఆయన పరిపాలన చేయాలంటే, ఆయన పరిపాలన మళ్ళీ తిరిగి రావాలంటే మళ్ళీ క్రీస్తు లోకానికి రావాలా? అది కాదు. కాబట్టి ఆయన కాలంలో క్రీస్తు యొక్క యుగములో మనం ఉన్నాం. ఇది గమనించాలి. క్రీస్తు యుగములో మనమందరము ఉన్నాం. క్రీస్తు శకంలో మనమందరం ఉన్నాం. క్రీస్తు రెండవ రాకడ వచ్చిన తర్వాత లోకము భూమి ఆకాశము లయమైపోతుంది. కనుక ఇంకా ఆ తర్వాత పరిపాలన అనేటటువంటిది ఇంకా ఉండదు. ఇది నిజం. కాబట్టి ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు, దేవుని విషయాలను మనం చూస్తున్నప్పుడు ఒక్క మాటను నేను చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో ఒక వచనాన్ని చివరిగా మనం ధ్యానించుకుందాం. సియోనులో శేషించిన వారికి యెరూషలేములో నిలవబడిన వారికి అనగా జీవము పొందుటకు యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. క్రీస్తుకు కొన్ని వందల సంవత్సరముల పూర్వము వ్రాయబడినటువంటి లేఖన భాగం. ఈ వాక్యాన్ని మనం చదువుతున్నాం. అలాగనే ఒక మాటను మనము మరొకసారి మనము యెషయా గ్రంథములోని 66వ అధ్యాయం 21వ వచనములో చదువుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 21వ వచనములో, మరియు యాజకులు గాను లేవీలు గాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకుందును అని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. మరియు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచు ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన జనాంగముగా గోత్రముగా దేవుడు ఎన్నుకున్నాడు. కనుక క్రీస్తులో మనమందరం కూడా మొదటి పునరుత్థానములో పాలు పొందువారు ధన్యులు, వారు పరిశుద్ధులను పిలువబడ్డారు. రెండవ మరణమును వారి మీద అధికారం ఉండదని తెలియజేస్తున్నాడు. మరి దేవునికి మనమందరం కూడా క్రీస్తు ద్వారా యాజకులముగాను మనము ఆయన సన్నిధిలో జీవిస్తామని దేవుడు కోరుతూ ఉన్నాడు.